తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినుటకు ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో సందేశంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము మొదటి వచనము. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలోని మాటను చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యథార్థవర్తనుడు న్యాయవంతుడును నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకొకసారి నీ పాద సన్నిధికి రావడానికి ప్రభువా, మరి ఈ టీవీ ద్వారా నీ ప్రియ బిడ్డలను కలుసుకోవడానికి, నీ మాటలు మాట్లాడడానికి తరుణం ఇచ్చినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, నీ మాటలు జీవవాక్కులు తండ్రి, బలము గలవి, శక్తి గలవి, జీవము కలిగి జీవమును ఇచ్చే మాటలు. నీ ప్రియబిడ్డలకు తండ్రి మీ మాటలు వినిపింపచేయండి తండ్రి. మా ప్రభువా, జీవితాలను మార్చగలిగినటువంటి మాటలు, జీవితాలను సంపాదించగలిగిన మాటలు, జీవితాలను ఉజ్జీవింపచేయగలిగిన మాటలు మీరు మాట్లాడమని, మా శ్రోతలను ప్రభువా ఆయన ఉజ్జీవింపచేయమని నీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఇంకొకసారి ప్రభు తరుణం అనుగ్రహించాడు ఈ టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి. మన దేవుడు గొప్ప దేవుడు, మన పితరులు గొప్పవారు. అట్టి గొప్పవారి జీవితాలు మన దేవుడు, తండ్రి అయిన దేవుడు గ్రంథములో రాయించాడు. ఒక్కొక్కరి జీవితము ఓ ప్రత్యేకమైంది. ఒక్కొక్కరి జీవితము మనకు అనేక మాటలను, అనేక సూత్రములను, అనేక సిద్ధాంతాలను బోధించగలదు, చూపించగలదు, నేర్పించగలదు. అట్టి వారైన మన పితరులు మరి ఎందరో ఎందరో గ్రంథమును ఒక్కసారి తిలకించి చూచినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇంకా దావీదు, తరువాత మరి నూతన నిబంధనలో పౌలైతేమి, పేతురైతేనేమి, ఇంకా ఇంకా అనేకులైనటువంటి మన పితరులను ఆత్మదేవుడు రాయించాడు. ఒక్కొక్కరి జీవితము మనకు ఒక ఆదర్శప్రాయమైనది. మాదిరికరమైనటువంటి జీవితాలు మన పితరులు జీవించారు. మాదిరికరమైనటువంటి జీవితాలను మనకు చూపించి వారు గతించిపోయారు. అటువంటి జీవితాలను మనము చదివినట్లయితే, ధ్యానించినట్లయితే, శోధించినట్లయితే, పరిశోధించినట్లయితే మన జీవితాల కొరకు మనము ఎన్నో గొప్ప సంగతులను, గొప్ప విషయాలను మనము నేర్చుకోగలము. అట్టి జీవితాలలో మరి ఈ దినము యోబును గురించినటువంటి కొన్ని మాటలు నేర్చుకుందాం. యోబును గురించినటువంటి జీవితాన్ని చదువుదాం. యోబు జీవితాన్ని ఒక పరిశీలనగా చూద్దాం. మనం ఏమి నేర్చుకోగలము, ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం యోబు జీవితంలో నుంచి గమనించుదాం. యోబును గురించి దేవుడు చెప్పినటువంటి మాట, యోబును గురించి దేవుడు వ్రాయించినటువంటి మాట చాలా విలువైనటువంటి మాట. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చాలా విలువైనటువంటి మాటలు, ప్రశంసనీయమైనటువంటి మాటలు, మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు, విలువైనటువంటి మాట దేవుడు రాయించాడండి. ఎంత గొప్ప మాటలు చూడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇది యోబును గురించి ఆత్మదేవుడు రాయించినటువంటి మాట. ఒకసారి చెప్తే పర్వాలేదు, 2 సార్లు చెప్తే అది ప్రాముఖ్యమైందని, 3 సార్లు చెప్తే ఇంకా ప్రాముఖ్యమైందని, ఇదే మాట ఏమాత్రం తేడా లేకుండా ఇంకా 2 సార్లు ఆత్మదేవుడు రాయించాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మొదటిసారి రాయించాడు. మొదటి అధ్యాయం 8వ వచనంలోని 2వ భాగంలో అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని 8వ వచనంలో రాయబడింది. అదేవిధంగా 2వ అధ్యాయం 3వ వచనంలో అదే మాటలు ఏమాత్రం ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా ఆత్మదేవుడు రాయించాడండి. ఎంత గొప్ప మాటలు, ఎంత మంచి మాటలు, ఎంత ప్రశంసనీయమైనటువంటి మాటలు యోబు ఎడల రాయించాడు. అంటే దేవుడు యోబు ఎడల ఇచ్చినటువంటి సాక్ష్యం అటువంటిదన్నమాట. సాక్ష్యం యథార్థవర్తనుడు, తర్వాత న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. 4 లక్షణాలు అక్కడ ఉన్నాయి. ఈ 4 ఒకదానికొకటి సంబంధం కలిగినవే కానీ ఒకదాని నుండి ఒకటి వేరై ఉండేది ఎంత మాత్రమూ కాదు అని మనకు అర్థమవుతుందండి. ఈ స్టేట్మెంట్ని బట్టి మరి తండ్రిగా యోబు ఎటువంటి వాడు, లేకపోతే ఓ భర్తగా యోబు ఎటువంటి వాడు, స్నేహితుడిగా యోబు ఎటువంటి వాడు, అన్నిటికన్నా మిన్నగా దేవుని ఎడల ఎట్టి నిరీక్షణ కలిగినటువంటి వాడు యోబు. మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఆదర్శప్రాయమైనటువంటి జీవితము యోబుది. ఆదర్శప్రాయమైనటువంటి జీవితము యోబుది. మొట్టమొదటి మాట యథార్థవర్తనుడు. మొట్టమొదటి మాట యథార్థవర్తనుడు, లేక మొట్టమొదటి లక్షణము యథార్థవర్తనుడు. రైచువస్ పర్సన్ అంటారు యథార్థవర్తడును. అంటే చూడండి, యథార్థవంతుడైనటువంటి యోబు మొదటి మాట. తన విద్యుక్త ధర్మాన్ని ఒక వ్యక్తిగా యథార్థవంతుడుగా ఉన్నాడు, యథార్థవర్తనుడుగా జీవించాడు, యథార్థవంతుడుగా తన యొక్క పనులను, తన యొక్క బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తి యథార్థవర్తనుడు, లేక యథార్థవంతుడు వ్యక్తిగా. ఏమిటి? యథార్థంగా ఉంటే న్యాయంగా ఉంటాడు, న్యాయంగా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును విసర్జిస్తాడు. ఈ 4ంటికి ఒకదాన్ని ఒకటి బంధించడానికి, సంధించడానికి, కలపడానికి ఈ మొట్టమొదటి మాట చాలా ప్రాముఖ్యమైంది. యథార్థవర్తనుడు మాత్రమే న్యాయవంతుడిగా ఉండగలడు, న్యాయవంతుడు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని విసర్జించగలడు. ఈ 4ంటిని ఆ 4 ఒకదానికి ఒకటి ముడివేయబడి ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. మొదటిది యథార్థవర్తనుడు. ఏమిటి యథార్థవర్తనుడు? యథార్థత అంటే ఏంటి? యథార్థవర్తనుడు అంటే ఏంటి? వర్తనుడు అంటే జీవించువాడు అని అర్థము. యథార్థవంతుడుగా జీవిస్తూ ఉన్నాడు, ప్రవర్తిస్తున్నాడు, నడుచుతూ ఉన్నాడు, ఇతరులకు కనబడుతూ ఉన్నాడు. ఏంటంటే యథార్థవర్తనుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడువాడు. అంటే హృదయములో ఏదైతే ఉందో తలంపులో అదే ఉంటుంది. తలంపులు మాటల రూపంలో, ఆ మాటలు నోటి ద్వారా బయటికి వస్తే హృదయములోను, తలంపుల్లోనూ, నోటి ద్వారాను బయటికి వచ్చేది అంతా కూడా ఒకటి. చివరికి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ మాటలు కార్యరూపములో అదే విధంగా ఉంటాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి తేడా ఉండదు. హృదయములో ఉన్నవే, తలంపుల్లో ఉన్నవే, నోటిలో ఉన్న అవే, బయటకు వచ్చినవే, కార్యరూపంలో కూడా ఉన్నప్పటికీ కూడా అదే. కానీ ఎంత మాత్రమూ తేడా లేకుండా ఉంటుంది. అది యథార్థవర్తనుని యొక్క లక్షణము. అట్టి వ్యక్తి యథార్థవర్తనుడు. చూసారా నా ప్రియమైన వారలారా? అట్టి యథార్థవర్తనుడే న్యాయవంతుడిగా ఉంటాడు. న్యాయవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనమును విసర్జిస్తాడు. కాబట్టి వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది పునాది ఏంటంటే యథార్థవర్తనుడు. ప్రేమ చూసారా? ఈ యథార్థత న్యాయంగా ఉండేదానికి దారితీస్తుంది. ఈ యథార్థత దేవుని యందు భయభక్తులుగా ఉండేదానికి దారితీస్తుంది. ఈ యథార్థత చెడుతనమును విసర్జించేదానికి దారితీస్తుంది. కాబట్టి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే యథార్థవర్తనుడు. ఈ విధంగా ఎవరిని కూడా ఇంతమంది ఉన్న మన పితరులైనటువంటి దైవజనుడు, మన పితరులైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మన పితరులు చాలామంది ఉన్నారు. కానీ ఎవరి ఎడల ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఇంత పెద్ద స్టేట్మెంటు, ఇంత ఖచ్చితమైన స్టేట్మెంటు. దావీదు వస్తూ ఉంటే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, 1 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనంలో దావీదు వస్తుంటే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతన్ని ప్రతిష్ఠించయ్యా, అభిషేకించు. సమూయేలు, అదిగో వస్తున్నాడే, ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, నువ్వు లేచి అతన్ని అభిషేకించు రాజుగా అంటాడు.
కానీ యోబు ఎడల చెప్పినటువంటి సాక్ష్యంగా లేదు. రెండవది, మోషేను గురించి ఒక మాట అంటాడు. ఎక్కడంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడు తర్వాత నమ్మకమైనటువంటి వాడు అనే ఈ రెండు మాటలు మోషే ఎడల దేవుడిచ్చినటువంటి సాక్ష్యము. అహరోనుతోనూ మిర్యాముతోనూ అంటాడు దేవుడు. ఈ విధమైన సాక్ష్యము ఇచ్చాడు దేవుడు మోషే ఎడల. ఆ తర్వాత అబ్రహాము ఎడల మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడ? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహామును గురించి ఏమనంటే, అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి దాని కొనల నుండి నేను చేయి పట్టుకొని పిలుచుకునినవాడా. మంచి స్నేహితుడిగా మంచి అప్రిషియేషన్ ఉంది, మంచి స్నేహితుడిగా మంచి అభినందన ఉంది ఇక్కడ. కానీ మోషే యోబు ఎడల ఇచ్చినటువంటి సాక్ష్యంలాగా మోషే యోబు ఎడల చెప్పినటువంటి మాటల్లాగా అబ్రహాం ఎడల కానీ మోషే ఎడల కానీ దావీదు ఎడల కానీ లేదండి. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడనే ఈ అమృత తుల్యములైనటువంటి ఈ 4 మాటలను యోబు యొక్క జీవితం ఎడల దేవుడు సాక్ష్యంగా చెప్పాడండి. మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకా కొంచెము ముందుకు వెళ్దాం. తండ్రిగా యోబు, వ్యక్తిగా యోబు ఎటువంటి వాడో దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని కొద్దిగా మాత్రమే చూసాయగానే మనము ధ్యానించాము. తండ్రిగా యోబు ఎటువంటి వాడు చూడండి. యోబుకి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి అంటే యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారంట. అంతేకాకుండా విస్తారమైనటువంటి పశు సంపద, విస్తారమైనటువంటి భూ సంపద ఉంది. ఆ తర్వాత మరి పెద్దవాళ్ళు అయ్యారు, బిడ్డలు వారికి అందరికీ వివాహాలు చేశారు, వేరువేరుగా ఉంటున్నారు. అయితే వారు ఎంత మంచివారంటే, ఎంత ప్రేమ కలిగిన వారు, ఎంత ఐకమత్యం గలవారు. ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి వారి యొక్క ప్రేమను పురస్కరించుకొని వారు ఏం చేసేవారంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒకరింట్లో కలిసి విందును ఆరగించేవారు. సంతోషంగా విందును ఆరగించేవారు. అతని చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూర్చుండినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రతో తాము కలిసి అన్నపానమును పుచ్చుకొనవలెనని వారిని పిలుచు వచ్చిరి. ఒకరినొకరు పిలుచుకునేవారట. రోజు ప్రతిదినం ఒకరోజు ఒకరింట్లో. ఎందుకంటే మరి మంచివారు, అనుబంధం, మంచి ప్రేమ ఉంది, వారి మధ్యన అనుబంధం ఉంది, మరి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏమీ కొదవలేదు. అయితే వారు ఏం చేసేవారంటే ఒక్కొక్క దినం ఒకరింట్లో వారు కలుసుకునేవారు, ఆనందంగా అనుభవించారు, భోజనపానాలు ప్రేమతో మరి వారు తీసుకునేవారు. అయితే మరి తండ్రిగా పెళ్ళైపోయింది కదా, వాళ్ళది ఆస్తి ఇచ్చాను కదా, వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు అని చెప్పేసి ఎంత మాత్రము తండ్రిగా తన బాధ్యతను విస్మరించలేదు యోబు. విస్మరించకుండా ఏం చేశాడు అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారితో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించవచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ప్రతి దినము ఒక పని చేస్తున్నాడు. ఏంటంటే, బాగానే ఉంది, వాళ్ళు కలుసుకుంటున్నారు, ఆనందిస్తుంటున్నారు, బాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, మరి భోంచేస్తున్నారు. కానీ అయితే వారి యొక్క భోజనపానాలు చేస్తున్నప్పుడు, ముచ్చటించుకుంటున్నప్పుడు, మరి సంతోషిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు ఒకవేళ దేవుని విసర్జించారేమో, దేవుణ్ణి తోలనాడారేమో, దేవునికి దూరంగా వెళ్ళిపోయారేమో, దేవుని విసర్జించారేమో, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేశారేమో, మాట్లాడారేమో అని చెప్పేసి తలంచి ఏం చేసేవాడంటే, మరి వారి ఎడల ప్రతి దినము ఉదయము వారిని పిలిచి, రాత్రి వాళ్ళు భోజనం చేసుకుంటారు, ఉదయాన్నే పిలిచేవాడు. పిలిచిన తర్వాత వారందరినీ ఆయన పవిత్రపరచేవాడు. ఏ విధంగా పవిత్రపరచేవాడు? మరి వారందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసేవాడా, లేకపోతే మోకరించమనేవాడా, లేకపోతే ఇంకా ఏం చేసేవాడో మనకు తెలియదు. కానీ వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి, ఉదయకాలం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చిన. ఒక్కొక్కరి నిమిత్తము మొత్తం ఎంతమంది? 10 మంది, 7 అబ్బాయిలు 3 అమ్మాయిలు, 10
10 మంది నిమిత్తము మరి దహన బలి అర్పించి ప్రార్థన చేసేవాడంట. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చూశారా ఎంత మంచి తండ్రి. తన బిడ్డలు తప్పు చేశారేమో, పొరపాటు చేశారేమో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడరేమో, దేవునికి వ్యతిరేకంగా తలంచారేమో, ఏమి చేసి ఉంటారేమో, ఏమైనా చేసి ఉంటారేమోనని సందేహిస్తూ ఉదయాన్నే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి ఇచ్చి ప్రార్థించేవాడంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము అలాగు చేయుచుండెను. నిత్యం డైలీ రొటీన్ వర్క్ ఉదయాన్నే చేసేవాడట యోబు. ఎంత మంచి యోబు, ఎంత బాధ్యత, ఎంత మరి మంచి దృక్పథము కలిగినటువంటి వ్యక్తి యోబు. తన కుమారుల ఎడల, కుమార్తె ఎడల, తన యొక్క బిడ్డల ఎడల ఎంత సహృదయత కలిగిన వాడు, ఎంత మంచి హృదయం కలిగిన వాడు. ప్రియమైనటువంటి వారులారా, చూశారా వ్యక్తిగా మంచి వ్యక్తి, మాదిరికరమైన వ్యక్తి, తండ్రిగా మంచి తండ్రి, మాదిరికరమైనటువంటి తండ్రి. తర్వాత భర్తగా యోబు ఎటువంటి వాడు, భర్తగా యోబు ఎటువంటి వాడు చూద్దాం. నా ప్రియమైన వారలారా, సరే తన తప్పు ఏమి లేదు, పొరపాటు చేయలేదు, దోషము చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేదు. అయితే సైతాను చేసినటువంటి పని వలన మరి దేవుని యొక్క అనుమతితో తనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అన్నీ పోగొట్టుకుంటాడు. ఇది ఆస్తి పోయింది, ఆ తర్వాత పశువులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, పనివారు పోయినారు, అందరూ గతించిపోయారు. ఆ తరువాత అన్నీ నష్టమైపోయాయి. చివరికి భయంకరమైనటువంటి చర్మవ్యాధి వచ్చింది. బాధ, నిజంగా చాలా బాధ. మరి సాధారణ వ్యక్తి అయితే మరి దేవుణ్ణి విసర్జించి వెళ్ళిపోతాడు. ఏం దేవుడవయ్యా, నీ యందు భయభక్తులు కలిగి నేను మంచిగా ఉంటే నాకు ఈ విధంగా సంభవించిందే అని దేవుణ్ణి నిందించి, దేవుణ్ణి తృణీకరించి, దేవుణ్ణి త్రోసివేసి వెళ్ళిపోతారు. కానీ యోబు అలా వెళ్ళాడా? అలా వెళ్ళలేదండి. అయితే జబ్బు వచ్చింది, మరి స్కిన్ డిసీజ్ వచ్చింది, ఆ భరించలేకుండా ఉంది. తర్వాత రక్తసిక్తమైంది, చీము రక్తం కారుతుంది. ఆ బయట ఎండకు కూర్చొని బూడిద పూసుకొని చిల్లపెంకు తీసుకొని గోక్కుంటున్నాడు భరించలేక. ఆ చర్మవ్యాధి, మరి ఏ రకమైన చర్మవ్యాధి మనకైతే తెలియదు, కానీ రక్తసిక్తమైపోయింది శరీరము. ఎండలో కూర్చున్నాడు, బూడిద పోసుకొని చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు. ఆ సమయంలో భార్య వచ్చిందండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడింది. 9-10 వచనాల్లో ఏం రాయబడిందంటే, చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? ఇంకా యథార్థంగా ఉన్నావే, ఇంకా యథార్థంగా ఉన్నావు నువ్వు, ఎందుకయ్యా? ఎందుకు? చూడండి, దేవుని దూషించి మరణము కమ్మనెను. చూశారా, భార్య అండి, ఈమె కట్టుకున్న భార్య అండి, కాపురం చేసిన భార్య అండి, 10 మంది బిడ్డల్ని కన్నది ఆయనతో. అటువంటి ఆమె ప్రేమ ఏమైపోయిందో, మమకారం ఏమైపోయిందో, మరి సంబంధ బాంధవ్యం ఏమైపోయిందో, కానీ నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటుంది. అయితే మరణం కమ్మంటుంది. ఇంకా యథార్థత అంటావు, యథార్థత వదలకుండా వదిలేసేయి, దేవుణ్ణి తృణీకరించి, దేవుని దూషించి వెళ్ళిపోంటాడు. కానీ యోబు ఆ విధంగా మాటకు, లేకపోతే ఆ విధమైనటువంటి మరి పరిస్థితుల్లో దేవుణ్ణి తృణీకరించేవాడు కాదండి, తులసివేసేవాడు కాదండి, దూషించేవాడు కాదండి, దేవునికి దూరంగా వెళ్ళిపోయేవాడు కాదండి. ఆ సమయంలో అంటాడు, ఎంత ఓపిక, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మన దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవించక తగదా? ఎంత మంచి మాట. ఆయన ఇస్తే అన్నీ తీసుకోవాలా, అన్నీ పొందాలి, అన్నీ అనుభవించాలి, సంతోషపడాలి. అయితే కష్టం కలిగించినట్లయితే మనం భరించకూడదా? కష్టం అనేది మనం అది అనుభవించతగదా? మరి ఆయన ఇచ్చినటువంటి మేలులన్నీ పొందాలి, అనుభవించాలి. కానీ ఇబ్బంది, కష్టము ఆయన అనుమతితో వస్తే అనుభవించకూడదా? పొందకూడదా? ఎదుర్కోకూడదా? ఏం మాట్లాడుతున్నావు? మూర్ఖురాల్లాగా అన్నాడే తప్ప ఒక్క మాట దుర్భాషలు ఆడలేదు, ఒక్క మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు, కఠినమైనటువంటి మాట కూడా తన నోటి నుండి రాలేదంటే ఎంత మంచివాడండి. నా ప్రియమైన వారులారా, చూశారా అది నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని రుజువు కావడానికి ఇది గొప్ప మాట. షడ్రక్, మెషక, అబేద్నెగోలను
వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో ఇప్పటికైనా సరే మీరు ఈ యొక్క ప్రతిమకు మీరు మొక్కపోతే ఆ మండుతున్నటువంటి అగ్నిగుండంలో మీరు వేయబడతారని చెప్పి ఫైనల్గా చివరగా హెచ్చరిస్తాడు రాజు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనములో. అప్పుడు అలాంటి షద్రకు మెషకు అబేద్నెగోలు అన్నారు, ఏమన్నారంటే, మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించగల సమర్థును, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను రాజా, నీ దేవతలకు మేము మొక్కము అన్నారే తప్ప ఒక్క మాట దుర్భాష ఆడలేదు వారు రాజుతో. చూశారా? అదేండి ఉండవలసిన భయభక్తులు అవి. దేవుని ఎడల భయభక్తులు. రాజును తృణీకరించలేదు. వారి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భయభక్తులు దేవుని ఎడల తెలియజేశారండి. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిందని తెలీదా? మీరు ఎరుగుదురు, తెలుసా సంగతి అంటాడు. ఆయన విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షాన శ్రమ పడటం కూడా అనుగ్రహించబడింది. తెలీదా మీకు ఈ సంగతి అంటాడు. చూసారా? అదండి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అనే మాట అది. భయభక్తులు కలిగిన వ్యక్తి అనే మాట అది. ప్రియమైనటువంటి వారు చూసారా? తర్వాత స్నేహితునిగా యోబు చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి యోబు. అయితే యోబు యొక్క స్నేహితులు వారు కూడా మంచివాళ్ళండి, చాలా మంచివారండి. యోబు స్నేహితులు ఎలిఫజు, బిల్దదు, జోఫర్ అనే ప్రధానంగా 3 స్నేహితులు ఉన్నారండి. 3 స్నేహితులు. యోబుకి ఏమైతే జరిగిందో, చాలా మంచి స్నేహితులు. యోబుకి ఏం జరిగిందో వారికి తెలిసిపోయిన తర్వాత అతనితో దుఃఖించుటకు, బాధపడుటకు, ఆ దుఃఖాన్ని పంచుకోవడానికి, ఆ బాధను పంచుకోవడానికి వస్తారు. మనం ఎవరికైనా ఒక ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే వెళ్ళి కాసేపు కూర్చొని ఓదార్చి వెళ్ళిపోతాము. స్నేహితులే, తెలిసిన వాళ్ళే, ఎరిగిన వాళ్ళే, చాలా సంవత్సరాల నుంచి క్లాస్మేట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మనం చేసే పని అది. కానీ యోబు స్నేహితులు అటువంటి వారు కాదండి. జరిగిన దాన్ని విని అతనితో దుఃఖించుటకు, ఓదార్చుటకు వచ్చారంట. యోబు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలలో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్నేహితులు ఎంత మంచివారు, అంత మంచి స్నేహితులను కలిగినటువంటి యోబు ఎంత మంచివాడు స్నేహితుడిగా. వ్యక్తిగా మంచి వ్యక్తి, తండ్రిగా మంచి తండ్రి, భర్తగా మంచి భర్త, ఆ తర్వాత స్నేహితునిగా ఎంత మంచి స్నేహితుడు అంటే చూడండి, వారు వచ్చి దూరముగా నిలువబడి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాల్లో, వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు దగ్గరికి రాలేకపోయారు. దూరం నుంచి చూశారు. ఆ వీధిలో ఎండలో బూడిద పూసుకొని శరీరం అంతా గోక్కుంటున్నటువంటి పరిస్థితి యోబుది. అతని పోల్చలేక, అయ్యో ఇంత గొప్పగా ఉండేవాడు, ఇంత మంచిగా ఉండేవాడు, ఇంత మంచి దుస్తులు వేసేవాడు, ఒక రాజులాగా ఉండేవాడు, ఇంత గొప్పగా ఉందాతనంతో ఉండేవాడు, చివరికి ఇలా ఉన్నాడే అని పోల్చలేక, ఆ బాధ తట్టుకోలేక తమ వస్త్రములను చింపుకొని, బాధపడి వస్త్రాలను చింపుకుని, బాధ వ్యక్తం చేయడానికి ఒక మార్గం ఏంటంటే బట్టలు చింపుకొని, వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు చూచి తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఓ బోరుమని అంగలార్చి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా ఉండని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలుకక రేయంబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. అతని బాధ అనూహ్యంగా ఉంది, భరించలేనంత బాధగా ఉందని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా 7 దినములు అతని ప్రక్కనే కూర్చున్నారంటే ఏమనుకోవాలి? ఆ స్నేహితులను ఎంత మంచి స్నేహితులు అనుకోవాలి. అంతటి మంచి స్నేహితులను కలిగినటువంటి యోబు ఎంత మంచివాడు, నిజంగా ఎంత మంచివాడు. చూశారా నా ప్రియమైన వారలారా, మన స్నేహితులు ఎలా ఉన్నారు? మన స్నేహితులకు మనం ఎలాంటి స్నేహితులుగా ఉన్నాము? యోబు బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు. అందువలన యేసు అంటాడు ఒకసారి, అయ్యా మీరు స్నేహితులను సంపాదించుకోండి అయ్యా, అన్యాయపు సిరి ఉన్నా సరే అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులు సంపాదించుకోండి, ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని విడిచిపోతుంది, కానీ మరి స్నేహితులు మిమ్మల్ని విడిచిపోరు, కాబట్టి మీ స్నేహితులను సంపాదించుకోండి అని చెప్పేసి అంటాడు. చూసారా?
అది అయితే రాను ఆ స్నేహితులు నీలో తప్పు ఉంది, నీలో పొరపాటు ఉంది, నీలో నింద ఉంది, నీలో లోపం ఉందని చెప్పేసి వారు అన్నప్పుడు అంటాడు ఏమంటే అప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా దేవుడు యోబు ఎడల అంటాడు ఒక మాట, చూచితిరా నా సేవకుడైన యోబు ఎట్టివాడో, మీరు ఒక్క మాట కూడా సక్రమంగా పలకలేదు, నా స్నేహితుడైన నా సేవకుడైన యోబు వలె మీరు మాట్లాడలేదు, మీరు బలి తీసుకొని రండి, మీ కొరకు బలి అర్పించి నా సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడంటే యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడండి. ఎంత మంచి స్నేహితుడు, యాజ్ ఎ ఫ్రెండ్ హౌ గుడ్ ఈజ్. మరి స్నేహితుడిగా ఎంత మంచివాడు. చివరి మాట ఏంటంటే దేవుని యందు గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఇంత గొప్ప నిరీక్షణ ఏ వ్యక్తి కూడా వ్యక్తం చేయలేదు బైబిల్ గ్రంథంలో. ఇంత గొప్ప నిరీక్షణ యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. ఎంత చక్కని మాటలు రాయించాడు ఆత్మదేవుడు మన కొరకు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనము, అయితే నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు ఆయన నా విమోచకుడు, ఆయన సజీవుడు, ఇంకా జీవించి ఉన్నాడు. ఆయన సజీవుడు. చూసారా, నా విమోచకుడు, మై రెడీమర్ లివెత్. అయితే నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు, ఆయన జీవించి ఉన్నాడు. ఎంత నిరీక్షణాస్పద జీవితం అండి, ఎంత గొప్ప నిరీక్షణ. ఈ స్థితిలో ఉండి కూడాను ఆ విధంగా అన్నీ పోయినాయి. ఆరోగ్యం పోయింది, చర్మవ్యాధి వచ్చింది, గోక్కుంటున్నాడు. స్నేహితులు కూడా చివరికి ఏమన్నారంటే నీలో లోపం ఉంది, సరిదిద్దుకోమని చెప్పేసి అంత మంచి స్నేహితులు కూడా చివరికి అయితే ఏమాత్రం తన నిరీక్షణ పోగొట్టుకోకుండా అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా శరీరం చీకిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత, వాసన బట్టి కంపు కొట్టి పాడైపోయిన తర్వాత కూడా నేను నా దేవుని చూస్తాను. నా మట్టుకు నేనే చూచెదను. ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి, అన్నీ కూడా కృషించిపోయినాయి. అయినప్పటికీ కూడా నా కళ్ళతో నేను నా యొక్క దేవుణ్ణి చూస్తాను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. ఎంత గొప్ప భయభక్తులు, అంతటి గొప్ప భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఈ మాటలు అన్నాడు కాబట్టి అంత తన యొక్క భయభక్తులు వ్యక్తం చేయబడ్డాయి. చూసారా, జీవితాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే యోబు యొక్క జీవితం ఎంత గొప్పది. వ్యక్తిగా దేవుడిచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది. యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. తండ్రిగా యోబు తన యొక్క బిడ్డల కొరకు ఏమి చేసేవాడు? తండ్రిగా యోబు మంచివాడు. భర్తగా యోబు మరి భార్యను ఎంతమాత్రము ఆమె ఆ విధంగా అన్నప్పుడు ఎంతమాత్రం తృణీకరించలేదు, దూషించలేదు, ద్వేషించలేదు, ఆమెను అనలేదు ఒక్క మాట కూడాను. ఆ తర్వాత స్నేహితుడిగా ఎంత మంచి స్నేహితుడు యోబు. అంతేకాదు భయభక్తులలో కలిగి ఎంత నిరీక్షణ కలిగిన వ్యక్తి అంటే అంత నిరీక్షణ కలిగిన వ్యక్తిని మరొకరిని చూడగలమా? నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలుసునని, ఆయన వస్తాడు, భూమి మీద నిలబడతాడు, నేను చూస్తాను, ఎవరో కాదు నేనే. నా శరీరము చీకిపోయిన తర్వాత, నా అంతరింద్రియములు కృషించిపోయిన తర్వాత కూడా నేనే నా కన్నులతో నా విమోచకుణ్ణి చూస్తానన్నంత గొప్ప నిరీక్షణ కలిగిన నిరీక్షణ యోధుడు. 5 మంచి లక్షణాలను వ్యక్తిగా మంచి వ్యక్తి, తండ్రిగా మంచి తండ్రి, భర్తగా మంచి భర్త, అంతేకాదు స్నేహితుడిగా మంచి స్నేహితుడు, గొప్ప నిరీక్షణ యోధుడిగా మనము యోబును చూడగలము. చూశారా, ఆత్మదేవుడు యోబు జీవితాన్ని మన ఎదుట రాయించి ఉంచాడండి. యోబు ఉన్నాడు, జీవించాడు, ఆయన జీవితాన్ని మన ఎదురుగా మన కొరకు రాయించి ఉంచాడు. చూశారా, నా ప్రియమైన వాళ్ళ ఏం నేర్చుకున్నాము, ఏం గమనించాము? యోబు జీవితం ఎంత గొప్పది. ప్రయత్నం చేద్దామా? మనం కూడా కాస్త అనుసరించడానికి, కాస్త ఆ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా పితరుడైన యోబును ప్రభువా మీరు మా ఎదురుగా ఉంచి మీరు నేర్పించినటువంటి పాఠమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఏ విధంగా ఉన్నామో పరీక్షించుకోవడానికి, పరిశోధించడానికి ప్రభువా నాయనా బోధించిన మీ మాటలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, నా దేవా,
మేము విన్నటువంటి మా శ్రోతలు ప్రభువా వాక్యాన్ని విని తండ్రి గ్రహించి జీవితంలో ఉంచుకొని అన్వయించుకొని ప్రవర్తించడానికి అనుసరించడానికి నేర్పించమని బోధించబడినటువంటి ఈ వాక్యం ఎంతమాత్రం వ్యర్థమైపోకుండా మా శ్రోతల జీవితాల్లో ఫలింప చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.